జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. చైనా బార్డర్లు ఏవైతే ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆర్ భారత్ చైనా బార్డర్లు ఏవైతే ఉన్నాయి కదా, అవి జర సురక్షితంగా ఏం లేవు. మనము మెటా ప్లాట్ఫామ్స్ ఎక్సెట్రా ఇట్లాంటివి తీసుకుంటే అక్కడ మనకు బాగా రూమర్స్ కూడా వస్తున్నాయి. చైనీస్ సైన్యం ఆల్మోస్ట్ మన సరిహద్దులకు వచ్చేసింది. ఇవన్నీ నేను నమ్మ అన్లెస్ అండ్ అంటిల్ దెర్ ఈస్ ఏ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆర్ ది డిఫెన్స్ మినిస్టర్ ఆర్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ది నేషన్. బట్ ఇన్ ఎనీ కేస్, చైనా ఇంత అగ్రెషన్ ఎందుకు చూపిస్తుంది? అరుణాచల్ ప్రదేశ్లో మనం 27 పేర్లు మార్చినాం ప్రదేశాలు. అక్కడ మార్చంగానే వీళ్ళకు బగబగం ఎందుకు మండింది? ఇవన్నీ మనం చూస్తుంటే భారత్ కూడా ఏమైనా అగ్రెసివ్ అవుతుందా అని అంటే బరాబర్ అగ్రెసివ్ అయింది. ఎందుకు అని అంటే మనము గ్రేటర్ నికోబార్ ఐలాండ్ అని చెప్పి అక్కడ ఒక కొత్త ఎయిర్ బేస్ తయారు చేసుకున్నాం, ఎయిర్పోర్ట్ తయారు చేసుకున్నాం. దాని తర్వాత మనము 27 ప్రదేశాల పేర్లు మనం గట్టిగా మార్చినాం, కేటోగ్రఫిక్ అగ్రెషన్ చూపించినాం చైనా మీదకి. ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ సోషల్ మీడియాలో కొన్ని సర్కులేషన్లు కూడా ఏమవుతున్నాయంటే, అరే భారత్ అకాశీ చిన్ని కూడా కప్సా వేసుకునేటట్టున్నది రాబోయ్ అని చెప్పి వస్తుంది. అంటే అంత తేలికైన విషయం కాదు, అది చైనా. అయితే ఇట్లాంటి వార్తలు ఎందుకు వస్తున్నాయి, దానికి అర్థమైంది, పరమార్థమైంది? లెట్స్ డిబేట్. మళ్ళీ ఆకాశీ చీన్ భారత్ కైవసం చేసుకునే అంత సత్తా భారత్కు ఉందా అని అంటే సత్తా దగ్గర ఏం తక్కువ ఏం లేదు, డంకేపే కొట్టిపడేయచ్చు. బట్ అంత తేలికైన విషయం కాదు, బికాస్ ఇట్ ఇస్ ఎ చైనా. అయితే చైనా ఎందుకు ఇంత తహతహలాడుతుంది అండ్ ఇష్యూ ఏమవుతుంది చైనాలా అని చెప్పి మనం మాట్లాడితే, మనము వెనకటికి చిత్రగుప్తులో ఒకసారి మాట్లాడుకున్నాం. న్యామీ ఎయిర్ బేస్ అని చెప్పి భారత్ ఒకటి తయారు చేసింది. ఏదైతే లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంది చూడు మన చైనా బార్డర్కి, అది కేవలం నాకు తెలిసి 35-36 కిలోమీటర్ల దూరిలో ఉంటుంది. అది మళ్ళీ ఇంత దగ్గరగా ఎయిర్ బేస్ కట్టడం అనేది ప్రాబ్లం కదా అంటే, ఎయిర్ బేస్ కట్టడమే కాకుండా పెద్ద పెద్ద ఫైటర్ జెట్లు ఆడ దించడమే కాకుండా నాకు తెలిసి కార్గోనే దించి చూపించారు ఆడికి డైరెక్ట్గా. అది కూడా ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఉంటాడు కదా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్, ఆయననే డైరెక్ట్గా ల్యాండ్ చేసిండు. అంటే ఆయన లెవెల్లో అట్లాంటివి ల్యాండ్ చేయడం అని అంటే, అరే మేము ఎంత సక్తున్నాం చూడు అని చెప్పి చెప్పనీకి. అయితే ఇంకొక విషయం కూడా అందరికి గుర్తొస్తుంది. చైనా బార్డర్కి అంత దగ్గర ఉంటే గిరీష్, మళ్ళీ అది ఫస్ట్ ఎయిర్ బేస్ మీద కొట్టంగానే ఇంత ఖర్చు అంతా వేస్ట్ అవుతుంది కదా, ఎక్సెట్రా. అంటే భారత్ కూడా తన ప్రిపేర్డ్నెస్, అగ్రెషన్ క్లియర్ కట్గా చైనాకు చూపిస్తున్నది. మొన్న మనం క్లియర్ కట్గా లైన్ ఆఫ్ మెక్మోహన్ క్లియర్ కట్గా మనం చెప్పుకున్నాం, ఎట్లయింది, ఏమైంది, చైనా డిస్ప్యూట్లు మనకు ఎందుకు వచ్చినాయి, ఇవన్నీ అని కూడా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ రావాలి. ఎట్లా అనంటే, వెనకటికి మనం అందరం ఇంటి ముంగట కూర్చొని అరుగుల మీద ఏం జరుగుతుందో పంచాయతీ చేస్తుండే. పంచాయతీ అంటే ముచ్చట్లు పెట్టుకుంటుండే, లేకపోతే ప్రధానమంత్రి ఏదైనా మాట్లాడాలంటే రేడియోలలో వింటుండే, లేదా న్యూస్ పేపర్లు తీసుకొని చెప్పి చదువుతుండే. కాకపోతే ఇలా క్లియర్ కట్గా కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం ఏం చెప్తలేదు. ఆడాడ దొరికినాయి అన్నీ మనం తీసుకోవాలా, డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ ముంగడిపోవాలా. డాట్స్ ఏం కనెక్ట్ అవుతున్నాయి గిరీష్ ఇయాలా అని చెప్పి మనం మాట్లాడితే, ఒకటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏందని అంటే, ప్రధానమంత్రి మోదీ యొక్క ట్రిప్పులు నాకు తెలిసి మే, జూన్, జూలైలో ఆయన తిరిగినంత నాకు తెలిసి ఏ ప్రధాని తిరగలేదు వచ్చు ఇంత షార్ట్ పీరియడ్లో. టక్క నార్వే గిరివే అన్నీ పోయిండు, కాంట్రవర్సీస్ అయినాయి, అవ్వైనాయి ఇవ్వైనాయి అన్నైనాయి. సడన్గా ఎందుకు పోయిండు అని చెప్పి మనం మాట్లాడితే, వెనకటికి రష్యాని టార్గెట్ చేయనికే అమెరికా ఏ రకంగా చేసిందో మనం అందరం చూసినాం. అంటే చిన్న చిత్కా దేశాలను అన్నింటినీ రెచ్చగొట్టి పెట్టి రష్యాని డిసింటిగ్రేట్ చేసింది. ఇప్పుడు చైనా మీద కూడా అమెరికా ఆలోచిస్తుందా అని అంటే, ఎస్ ఆలోచిస్తుంది అని చెప్పి చెప్పాలి. ఈ డేట్స్ ఎక్కడ పోతాయి అని అంటే, జూలై 2021కి మన డేట్స్ ఆగాల. జూలై 2021కి ఎందుకు అని అంటే, చైనా ఒక శాటిలైట్ లాంచ్ చేసింది. చైనా నార్మల్గా అన్ని శాటిలైట్స్ లాంచ్ అవుతాయి, ఓకే, పెద్ద విషయం ఏం కాదు. భారత్ కూడా లాంచ్ చేస్తూనే ఉన్నది. ఈ శాటిలైట్ల ప్రాబ్లం ఏమైందనంటే, జనరల్గా మనం రాకెట్ నుంచి లాంచ్ చేసిన తర్వాత, శాటిలైట్ ఆర్బిట్లో పెట్టిన తర్వాత, ఈ రాకెట్ ఏదైతే ఉంటుందో కింద పడిపోతుంది, నీళ్ళల్లో పడిపోతుంది. లేకపోతే అది వేరే విషయము. మొన్న స్పేస్ ఎక్స్ ఎవరైతే ఎలాన్ మాస్క్ ఉన్నదో అది కూడా ఆయన క్యాప్చర్ చేసి ఒక దగ్గర పెట్టడానికి ప్రయత్నం చేసిండు. దానివల్ల మళ్ళీ రీయూజబుల్ పారామీటర్స్ ఎక్కువ ఉంటాయని చెప్పి ఆయన వాదన. బరాల్ ఏం చెప్పాలనుకుంటున్నావు గిరీష్ అని అంటే, ఏదైతే రాకెట్ ఇక్కడ పడిపోవాలో చూడ, అది పడిపోలే, అది స్పేస్లోనే ఉన్నది. అమెరికా వాడికి డౌట్ వచ్చింది, నీకు నాకు రాకపోవచ్చు, బట్ ఆడికి వచ్చింది. ఏంద్రా ఈ లొల్లి అని చెప్పి చూస్తే, FOBS మీరు గూగుల్ చేసి చూడండి. అంటే ఫ్రాక్షనల్ ఆర్బిటల్ బంబార్డ్ సిస్టమ్ అని చెప్పి మాట్లాడతారు. అంటే వాడు ఏం చేసిండంటే, అంతరిక్షంలో ఒక మెకానిజం పెట్టి, అంటే నిజంగా చెప్పాలనంటే, ఇప్పుడు నా దేశం ఏదైనా కిరికిరి చేసింది అనుకో చైనాతోని, వాడు స్పేస్లో నుంచి అగ్ని గోళలు వేసేటట్టు డిసైడ్ అయిపోయింది. ఇక మీకు అర్థమవుతుందా? అంటే గిరీష్ మన దగ్గర మస్తు టెక్నాలజీ ఉంటుంది కదా అని అంటే, ఒక మిజైల్ ఒక దగ్గర నుంచి ఒకటి వేస్తే దాని ట్రాక్షన్ ఏడాకుంది, ట్రజెక్టరీ ఏడదాకుంది అని చెప్పి పట్టుకొని మనము అది కనుక్కొని మళ్ళీ కొట్టగలుగుతాం. స్పేస్ల నుంచి వస్తున్న వెపన్స్ ఆర్ మిసైల్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏడికని మనం ప్లాన్ చేస్తాం. అమెరికా ఏజెన్సీస్కి తెలిసింది ఏంటనంటే, ఈ ఫ్రాక్షనల్ ఆర్బిటల్ బంబార్డ్మెంట్ సిస్టమ్ అనేది ఇది కేవలం
లాంచ్ చేసుడే కాదు, మ్యాక్ 5 స్పీడ్లు వస్తున్నాయి. మ్యాక్ 5 స్పీడ్ల చిన్న చిన్న మిజైల్లను కూడా డిఫరెంట్ డైరెక్షన్స్లో వేసుకుంటూ వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్పీడ్లల్లో ఇంకొకటి వేయాలనంటే ఆ ఫ్రిక్షన్కి ఆ స్పీడ్కి చాలా కష్టం. బట్ ఇవి ఇంత మల్టీ డైరెక్షనల్లో కొడుతున్నాయి, ప్లస్ ఇంకా చిన్న చిన్నవి కూడా ఎట్లా కొడుతున్నాయి? ఒక ఆలోచన. అంటే ఈ టెక్నాలజీ ఎట్లొచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాక్ 5 స్పీడ్లా అని అంటే ఎంత సూపర్ కంప్యూటర్లు కావాలా? ఇంత సూపర్ కంప్యూటర్లు కావాలంటే దానికి ఎంత చిప్పులు కావాలా? ఎంత ఏఐ టెక్నాలజీ కావాలా? ఇవన్నీ జర ఛేదించుకుంటూ వస్తుంటే అమ్మని అమ్మ, నువ్వు నా దగ్గర ఏఐ చిప్పులు తయారు చేస్తున్నా అని చెప్పి నా దగ్గరకి టెక్నాలజీ తీసుకొని దొంగతనం చేసి లంగానా కొడక నువ్వు గిట్లా చేస్తున్నావా అని చెప్పి దానికి ఒకటి ఐడియా వచ్చింది. ఐడియా దగ్గర మన ఐడియా కూడా జర ఆగిపోతుందా గిరీష్ అని అంటే కొంచెం సేపు ఆపుదాం. అసలు భారత్కి 1947లోనే ఎందుకు వచ్చింది రా భయ్ స్వతంత్రం? 1950లో రావచ్చుగా, 1980లో కూడా రావచ్చుగా, లేదా 1930లో కూడా రావచ్చుగా. 1947లోనే ఎందుకు వచ్చింది? ఓ మాట రౌండ్ ఫిగర్ 1950 బాగుంటుండేగా. ప్రతి దానికి ఒక ప్యాటర్న్ ఉంటుంది. World War II, World War I జరుగుతున్న సమయంలో అమెరికా ఘోరంగా ప్రెషర్ వేసింది బ్రిటిష్ మీద. ఇక నీ కాలనీస్ అన్నిటి నువ్వు విడిచిపెట్టాలా అని. కాలనీస్ అన్నిటి విడిచిపెట్టి వీళ్ళు వాళ్ళతో వ్యాపారం చేద్దామని అనుకుంటారు. అప్పటికి ఆయిల్ అనేది బయటికి ఆవిష్కరణ అయింది. అయితే చిన్న చిన్న దేశాలు, ఎస్పెషల్లీ బ్రిటిష్ పాలిత దేశాలను మనం కైవసం చేసుకోవాలంటే ఏం చేయాలా అని చెప్పి ఆలోచిస్తున్న తరుణంలో మనం ఎప్పుడు కూడా ఫోర్స్ అనేది పెడితే ఇయాలనో రేపో రిబెల్స్ తయారవుతారో అది మనకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పి వరల్డ్ బ్యాంక్ ఆర్ IMF అంత తయారు చేసి మనని పాగలబనాచారు. ఇదంతా ఫండింగ్ ఎవరు? మళ్ళీ IMFకి కానీ వరల్డ్ బ్యాంక్కి కానీ. మీ అందరికీ తెలుసు, మనం ఎప్పుడు ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం చిత్రగుప్తులు, అమెరికన్ డామినెన్స్ గట్టిగా నడిపిస్తుంది కదా. సో ఇట్లా నడిపించరు, దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థను క్యాప్చర్ చేసుకొని ఉన్నారు. ఇప్పుడు ఏందనంటే ఏఐ టెక్నాలజీ అనేది చైనాకి ఇచ్చి అరే మనం గిజిరగి చేసి పెట్టరా అని అంటే వాడు అది కాపీ కొట్టి వాడికి ఇంకా ఖతర్నాక్ యూజ్ చేసుకుంటుండు. ఇది క్లియర్ కట్గా అమెరికాకి అర్థమైంది. సో మనము వీళ్ళతో కాకుండా సెకండ్ ఒక ఆల్టర్నేటివ్ తయారు చేసుకోవాలి చైనా కాకుండా అనేది ఒక ఆలోచనలో ప్రపంచానికి మొత్తము ఎవరు కనబడతారు ఫ్రెండ్స్? భారత్ కనబడుతుంది. అయితే భారత్ కూడా షరతులు గట్టిగా పెట్టిందట. ఏమన్నానంటే మేము ఏదో నంబర్ 2 కావాల్సిన అవసరం మాకు లేదు. మా దగ్గర సామర్థ్యత ఉంది, మా దగ్గర మ్యాన్ పవర్ ఉంది, మా దగ్గర టెక్నాలజీ ఉంది, మా దగ్గర ఇంకా ఫ్యాక్ట్ చెప్పాలనంటే స్కిల్ కూడా ఉన్నది. అందుకే నార్వే, స్వీడన్ పోయి ఆ ఏఐ తయారు చేసే మెషిన్లు నాకు కావాలా అని చెప్పిండ్రు. రేర్ ఎర్త్ మినరల్స్ నాకేం తక్కువ లేదు, ఎందుకంటే లదాఖ్ ఈ ఏరియాస్ మొత్తంలో రేర్ ఎర్త్ మినరల్స్, లిథియం రిజర్వ్స్ మస్తు దొరికినాయి. భారత్కి ఆఫ్ఘనిస్తాన్తో మంచి సంబంధాలు ఉన్నాయి, అన్ని దేశాలతో సంబంధాలు ఉన్నాయి. నాకు తెలిసి కేవలం పాకిస్తాన్ ఇంకా చైనా కొంచెమో గొప్పనో బంగ్లాదేశ్, ఇవి తప్ప ప్రపంచం మొత్తంలో భారత్ ఒక మంచి రిలేషన్షిప్స్తోనే పోతుంది. ఈ ఏఐ టెక్నాలజీల దిగ్గజాలలో ఎవరెవరు ఉన్నారు అని అంటే ఆస్ట్రేలియా అండ్ జపాన్ కూడా భారత్కి మద్దతు తెలుపుతున్నాయి. అంటే ఇప్పుడు భారత్ ఒక సెకండ్ ఇన్ పొజిషన్కి వస్తున్నది చైనాకు ధీటుగా. ఫ్యాక్ట్ మాట్లాడాలంటే చైనాను ఐసోలేట్ చేస్తున్నారు. వెనకటికి రష్యాని చేసినట్టు ఇప్పుడు చైనాని జరుపుకుంటూ వస్తున్నారు. ఇందులో భారత్ పాత్ర కీలకం ఉంటుంది. ఎందుకంటే నెత్తి మీద ఓడు పంచాయతీ పెట్టుకున్నట్టు మనకు ఉంటే ఎప్పటికైనా ప్రాబ్లమే కదా. అది కూడా న్యూక్లియర్ పవర్. మన పక్కకున్న శత్రువులందరితో నాడు దోస్తులు చేస్తుంటాడు. మళ్ళా భారత్తో మాకు సంబంధాలు చాలా మంచివి, మేము ఉంటాము అని చెప్తారు. అవి కొన్ని పార్టీలకు ఇష్టం ఉంటాయి ఈ దేశంలో. బట్ ఓవరాల్గా మాత్రం ఇది ఎప్పటికైనా మనకు డేంజరే. సో ఈ ఫ్రాక్షనల్ ఆర్బిటల్ బంబార్డ్మెంట్ సిస్టమ్ ఇవన్నీ చూసిన తర్వాత మోడీ గారి విజిట్ మీరు ఎక్కడెక్కడైతే చూసిరు కదా కంప్లీట్గా, ఆ మీటింగ్లలో కంప్లీట్గా మోడీ గారు ఏమని మాట్లాడినరు? ఏఐ గురించే మాట్లాడినరు. డాట్స్ కనెక్ట్ చేసుకుంటారంటే ఏఐ గురించే మాట్లాడుకుంటా ఏఐ గురించే చేసుకుంటూ వస్తే ఇప్పుడు వరల్డ్ బ్యాంక్, IMF లాంటిది ఇంకొక ప్లాట్ఫామ్ కావాలా. ఆ ప్లాట్ఫామే ఫోర్జ్ సంస్థలు, ప్యాక్ సిలికా అనే సంస్థలు. మీరు ఇట్లా ఒక చెయ్యి ఇట్లా ఎత్తుకుంటా మోదీ గారు చూస్తుంటారు ఫారిన్ మొన్న పోయినప్పుడు కొల్లది ప్యాక్ సిలికా అధినేతలతోని. ఇదే ప్యాక్ సిలికా అనేది ఏఐ ఇంటిగ్రేట్ చేసే పెద్ద పెద్ద సంస్థలు, టెక్నాలజీ ప్లస్ ఫండింగ్ ఇచ్చే సంస్థలు. ఈ ప్యాక్ సిలికా అండ్ ఫోర్జ్ అనేటివి ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయి. ఇట్లా జరుగుతున్న తరుణంలో ఆబ్వియస్గా ఎప్పుడైతే వాళ్ళకు చైనా ఎప్పుడు కూడా ప్రపంచానికి ఒక బ్యాక్ ఆఫీస్ లెక్క నడిచింది. ఎప్పుడైతే వాళ్ళకు ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ ఆర్ ఇట్లాంటి పెట్టుబడులు ఉండయో, ఎందుకంటే చైనాది ఒక పాలసీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ చైనీస్ పౌరుడు అమెరికాలో పోయి పెట్టుబడి పెట్టిన కంపెనీలో ఏదైతే డేటా వస్తుందో చూడు, ఆ డేటా అనేది ఖచ్చితంగా చైనాకి ఇవ్వాల్సిందే యాజ్ పర్ రూల్. దెర్ ఈజ్ నో సబ్స్టాన్షియల్ సీక్రసీ అనేది ఒకటి ఉన్నది. ఏ సీక్రెట్గా పెట్టలేం, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అప్పుడు ఏమవుతుంది? ఆబ్వియస్గా బద్దలు భాషింగాలు అయితే టెక్నాలజీ మొత్తం కాపీ అవుతుంది. ఇంతకంటే ఇంకా మంచిది ఏముంటుంది అని అంటే భారత్. బికాస్ అమెరికాకు కూడా ఎక్కడ ఈ టెక్నాలజీ ఎక్కడ వాడుతున్నాడో అనేది తెలియాలి. భారత్ అట్లీస్ట్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఈ నడిము కూడా అసలే ఉండడు.
ఇది జరుగుతున్నప్పుడు కోవిడ్ అప్పుడు కూడా మనం చూసినాం, జీరో కోవిడ్ పాలసీ అని చెప్పి తన సొంత ప్రజలను ఏ రకంగా జీ జింగ్పిన్ ప్రభుత్వం, షీ ప్రభుత్వం అని అనుకుందాం, షీ ప్రభుత్వం ఏ రకంగా ఇబ్బంది పెట్టిందో మనం అందరం చూసినాం. జనాలడ లాజిక్ కూడా మర్చిపోయినారు. ప్రెగ్నెంట్ ఉమెన్లు చచ్చిపోతుంటే కూడా పెద్దగా పట్టించుకోలే ఆ టైంలలో. ఇవన్నీ మనం చూసినాం. ఇవన్నీ మనం చూసిన తర్వాత ఒకటి మాత్రం నిజం ఏందని అంటే, ఎప్పుడైతే లోకల్లా చైనా మెయిన్ ల్యాండ్ అలజడి జరుగుతుందో, పిఎల్ఏ అని అంటాం కదా, పీపుల్ లిబరేషన్ ఆర్మీ. ఈ పీపుల్ లిబరేషన్ ఆర్మీ అని అనేది వినూత్నంగా దేశాంది కాదు, కమ్యూనిస్ట్ పార్టీది. సో కమ్యూనిస్ట్ పార్టీ రక్షణ కోసం పిఎల్ఏ రావాల్సి వస్తుంది కదా. పిఎల్ఏ రక్షణ కోసం వచ్చినప్పుడు మెయిన్ ల్యాండ్లకు ఎంటర్ అయినప్పుడు దాని బార్డర్స్ వీక్ అయితాయా కావు? బార్డర్లు వీక్ అయినప్పుడు ఆకాశీ చీన్ దొరుకుతుందేమో అని ఒక చిన్న ఆశిస్తుందనని మనం అందరం దీని మీద ఆలోచించాలని, నడిముక్కోడు ఏదైతే కేటోగ్రఫిక్ అగ్రెషన్ మన మీద చూపుతాడో దాని మీద అన్నిటినీ చూసుకుంటా ఫార్వర్డ్ చేసుకుంటా మనం టెన్షన్ పడొద్దు. దేశ ప్రభుత్వం మీద అండ్ మన దేశ కల్లాల మీద కొంచెము గొప్పను నమ్మకం పెట్టుకోవాలి. వెనకటి లెక్క ప్రభుత్వాలతోని ఎంఓయూలు చేసుకొని వచ్చిన ప్రభుత్వం అయితే కాదు. జోబీ హోతా అచ్చైకి లియే హోతా. ఇన్ఫ్యాక్ట్ ఆకాశీ చీన్ వస్తుందని ఒక చిన్న ఆనందమే. నమః పార్వతి పతయే, హర హర మహాదేవ్. కంటెంట్ నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్. అడమైన కంటెంట్ ఏదైతే ఫార్వర్డ్ చేస్తున్నారు దాన్ని ఆపే ప్రయత్నం చేద్దాం. భారత్ మాతాకి జై.